తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ స్థానాలను గెలుచుకున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్లో ఎక్కువ బెర్తులు దక్కుతాయన్న చర్చ మొదలైంది. భవిష్యత్తులో తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ అగ్ర నాయకత్వం కేంద్ర కేబినెట్ పదవుల కేటాయింపు, రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. బీజేపీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఒక కేబినెట్ మంత్రి పదవితో పాటు 2 సహాయ మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. మంత్రి పదవులకు సంబంధించి కిషన్ రెడ్డి, బండి సంజయ్, టీకే అరుణ, ఈటెల రాజేందర్ పేర్లు చర్చల్లో ఉన్నాయి. కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్ లో కీలక శాఖ లభించవచ్చని తెలుస్తోంది. బండి సంజయ్, డీకే అరుణ, ఈటెలలో ఇద్దరికి సహాయ మంత్రి పదవులు లభించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ లోకి వెళితే తెలంగాణ బీజేపీకి నూతన సారథి నియామకం ఉంటుందని పార్టీ ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డిని ఢీకొనేందుకు బీసీ అస్త్రం ప్రయోగించే ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నారట. బండి సంజయ్ ను కేంద్ర మంత్రిని చేసి ఈటెలకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించవచ్చని సమాచారం. ఒకవేళ ఈటెల కాకపోతే బండికి మళ్లీ రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని, తెలంగాణ బాధ్యతలు తీసుకునేందుకు బండి సంజయ్ సిద్ధంగా ఉన్నారని, రేవంత్ రెడ్డిని ఢీకొట్టాలంటే బండికి అవకాశం ఇవ్వటమే మంచిదన్న అభిప్రాయం తెలంగాణ బీజేపీలో వినిపిస్తోంది.